మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిపింది ఎవరు, కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ ఎవరిది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులపై కాల్పులు జరిపింది ఎవరు, కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూకి సంబంధించి గత నైట్ నుంచి మనం చూస్తున్నాం. దీంట్లో మెయిన్ గా గన్ కాల్చడం అది ఇష్యూ హైలైట్ అవుతోంది. అసలు ఏంటి ఈ గన్ గురించి ఏమేం డీటెయిల్స్ చెప్తున్నారు పోలీసులు? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జరిగినటువంటి ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసు, అదేవిధంగా కాల్పుల కేసు వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న రాత్రి చూసినట్టయితే ఈ మొయినాబాద్లోని మాజీ తాండూరు ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే సమాచారం మేరకు ఓవైపున స్పెషల్ ఆపరేషన్ టీంతో పాటుగాను ఈగల్స్ సంబంధించినటువంటి టీం కూడా ఇద్దరు కలిసి కూడా ఈ ఫామ్ హౌస్ పైన దాడులు చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే పెద్ద ఎత్తున అంటే డ్రగ్స్ పార్టీతో పాటుగాను విదేశీ మద్యము మొత్తం తోటి కూడా పెద్ద ఎత్తున ఈ హై లగ్జరీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇందులో హై ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారనే సమాచారంతో కూడా ఎస్ఓటి ఈగల్ పోలీసులు దాడులు చేసినటువంటి వ్యవహారంలో పోలీసుల పైననే అక్కడ ఉన్నటువంటి పార్టీ చేసుకున్న వాళ్ళు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో చూసినట్టయితే చాలా వరకు పోలీసులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పినప్పటికీ కూడా మొత్తం అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో మాత్రం చూసినట్టయితే ఒక జర్మనీకి సంబంధించినటువంటి రివాల్వర్, దాంతోపాటుగాను ఒక లైవ్ రౌండ్తో పాటుగాను 4 ఖాళీ కార్ట్రిడ్జ్లను మాత్రము సీన్ ఆఫ్ అఫెన్స్లో సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ చేసుకున్నటువంటి వ్యక్తులను 11 మందిలో ఒక మహిళ ఉన్నారు. 10 మందిని డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో డ్రగ్స్ టెస్ట్ చేయగా అందులో 5గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో చూసినట్టయితే ఏపీ చెందినటువంటి ఏలూరు ఎంపీ అయినటువంటి మహేష్ కుమార్తో పాటుగాను మాజీ తాండూరు ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగాను మరో ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి జైపూర్కి చెందినటువంటి నమిత్ శర్మ, దాంతోపాటు మరో 2కి కూడా పాజిటివ్ రావడం జరిగింది. అయితే పోలీసులకు సంబంధించి ఓవైపున ర్యాండమ్ సంబంధించినటువంటి చెకింగ్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మొత్తం 10 మంది పైన కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. మరోవైపున చూసినట్టయితే పోలీసులను చూసినటువంటి క్రమంలో అక్కడ ఆ అర్ధరాత్రి సమయంలో పోలీసులపై కాల్పులు జరిపారు. కాబట్టి ఈ కాల్పులకు సంబంధించినటువంటి కేసును చాలా మొయినాబాద్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే రైడ్ చేయబోయినటువంటి ఈగల్ ఎస్ఓటి పోలీసుల పైననే కాల్పులు జరిపింది ఎవరనేది మాత్రం చాలా సస్పీషియస్ ఉంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఖాళీ కార్ట్రిడ్జ్లతో పాటుగాను ఒక లైవ్ రౌండ్ సంబంధించినటువంటి బుల్లెట్ను, దాంతోపాటుగాను జర్మన్కి సంబంధించినటువంటి ఏదైతే వెపన్ ఉందో ఆ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఇక మొత్తం దానిపైన పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదైతే ఏలూరు ఎంపీ అయినటువంటి మహేష్ కుమార్ సోదరుడు అయినటువంటి ఆయన చెందినటువంటి రివాల్వరు, దాన్ని క్యారీ చేసింది మాత్రము జైపూర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నమిత్ శర్మ దాన్ని క్యారీ చేసి కాల్పులు జరిపినట్టుగాను ఇప్పటికే ప్రాథమికమైనటువంటి దర్యాప్తులో తేలింది. దీనిపైన పోలీసుల పైన చాలా వరకు హై ప్రెజర్ కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కాల్పులకు సంబంధించినటువంటి ఘటనలో చూసినట్టయితే వారిపైన 307కి సంబంధించినటువంటి సెక్షన్ను నమోదు చేసినట్టయితే ఇది చాలా వరకు వారిపైన నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి సెక్షన్ వస్తుంది. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసుల పైన కాల్పులు జరిపేటువంటి కేసును చూసినట్టయితే చాలా సీరియస్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ను నమోదు చేసేందుకు గాను ఇప్పటికే పోలీసులు దానిపైన కూడా చాలా వరకు భేటీ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఓవైపున ఎన్డీపీఎస్ సంబంధించినటువంటి యాక్ట్ కూడా నమోదు చేశారు. 10 మందితో పాటుగాను మరో మహిళ కూడా ఉన్నారు. కాబట్టి ఇందులో పాజిటివ్ వచ్చినటువంటి 5గురికి పాజిటివ్ రావడం జరిగింది. మరో 5గురికి చూసినట్టయితే నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా ఇక డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు, దీనిలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎక్కడి నుంచి వీళ్ళంతా ప్రిపేర్ అయ్యారు అనే వ్యవహారాలపైన కూడా ఓవైపున ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. మరోవైపున చూసినట్టయితే మొయినాబాద్ పోలీసులు చూసినట్టయితే ఈ కాల్పుల కేసు ఘటన పైన కూడా మరో
ఎఫ్ఐఆర్ను నమోదు చేయనున్నారు. ఎందుకంటే విధి నిర్వహణకు సంబంధించినటువంటి పోలీసుల పైన కాల్పులు జరపడం అనేది చాలా వరకు అక్కడ ఉన్నటువంటి అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి పోలీస్ బాస్ సుధీర్ బాబు నేతృత్వం కావచ్చు, మరోవైపున ఈగల్ టీం పోలీస్ అధికారులు, ఎస్ఓటికి సంబంధించినటువంటి పోలీసు బృందం మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ని అంతా కూడా మళ్ళీ దాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు సోదాలో దొరికినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో చూసినట్టయితే హై ప్రొఫైల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఏపీకి చెందినటువంటి ఒక ఎంపీ ఉండడం, మరోవైపున చూసినట్టయితే తాండూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగాను అదేవిధంగా జైపూర్ మాజీ ఎమ్మెల్యే నమిత్ శర్మ ఉండడంతో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా వరకు పొలిటికల్లో చాలా వరకు చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపున చూసినట్టయితే పోలీసుల పైన కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు ఒత్తిళ్లు ఉన్నాయనే వాదనలు విమర్శలు కూడా వెలువెత్తుతున్నటువంటి క్రమంలో మరే ఈ కాల్పులకు సంబంధించినటువంటి కేసును పోలీసులు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, మరోవైపున మరే 307కు సంబంధించినటువంటి సెక్షన్ పెట్టినట్టయితే ఖచ్చితంగా పోలీసుల పైన జరిపినటువంటి కేసులలో నమిత్ శర్మతో పాటుగాను అదేవిధంగా ఎంపీ ఏదైతే మహేష్ కుమార్ సోదరుడు పైన కూడా కేసు నమోదవుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లో ఈ కాల్పులకు సంబంధించినటువంటి కేసు పైన కూడా అక్కడ ఉన్నటువంటి మొయినాబాద్ పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక మరోవైపున చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ పార్టీల్లో ఉన్నటువంటి అడ్వకేట్ అయినటువంటి కౌశిక్ కూడా బెంగళూరు నుంచి డ్రగ్స్ను తీసుకొచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దాంతోపాటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఈ సమాచారాన్ని అంతా కూడా పోలీసులకు పూసగుచ్చినట్లుగా మొత్తం జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిని కూడా పూర్తిగా వెల్లడిస్తున్నారు. కాబట్టి మొత్తం ఈ డ్రగ్స్ కేసుతో పాటుగాను కాల్పులకు సంబంధించినటువంటి కేసుని మొయినాబాద్ పోలీసులు చాలా వరకు తరువుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు దాన్ని చూసినట్టయితే పాజిటివ్ వచ్చినటువంటి 5గురిని కూడా ఎన్డీపీఎస్ సంబంధించినటువంటి యాక్ట్ పెడుతున్నారు. మరోవైపున చూసినట్టయితే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్లో గతంలో కూడా చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో అప్పట్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోసారి ఇప్పుడు డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి కేసుతోటి కూడా పెద్ద ఎత్తున పొలిటికల్లో చాలా వరకు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి క్రమంలో ఇక మొయినాబాద్ పోలీసులు చూసినట్టయితే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి ఈ ఫామ్ హౌస్ను పూర్తిగా సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రిక.